స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుని యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. బాగున్నారా ప్రియులారా? మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయటం, ఎదురు చూడటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా పరిచయం చేయండి. దీని ద్వారా మీరు మాత్రమే కాకుండా ఇంకా అనేక మంది దీవించబడటానికి అవకాశం ఉంటుందని మనం చేస్తూ ఉన్నాను. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనం షెలోమీతు అనే వ్యక్తి గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ షెలోమీతు పేరుతో బైబిల్లో 7 వ్యక్తులు ఉన్నారని, ఈ పేరు స్త్రీలకి అలాగే పురుషులకి కూడా పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయని మనము ధ్యానం చేసి, వీరిలో దిబ్రీ కుమార్తె దాను గోత్రానికి చెందిన వ్యక్తి అయిన ఒక ఇశ్రాయేలీయురాలి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈమె తన జీవితంలో కలిగి ఉన్న పరిస్థితుల గురించి లేవీకాండ 24వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉన్న సంగతుల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇది నన్ను కూడా ఆ వాక్య భాగాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. లేవీకాండం 24వ అధ్యాయము 10-11 వచనాలు. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలునికిని పాళెంలో పోరు పడగా, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా, జనులు ఈ మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. క్రీస్తునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, ఈమె వివాహ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది అని, ఆ ఫలితము తన జీవితం మీద ఎంత ప్రభావం చూపించిందో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. తమకు పుట్టిన కుమారుణ్ణి దేవుని కొరకు పెంచలేకపోయింది. దైవిక క్రమం ఆ బిడ్డకు నేర్పలేకపోయింది. అనగా ప్రేమను నేర్పలేదు, దేవుని భయాన్ని నేర్పలేదు. ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థితిని గురించి కూడా ఆ పిల్లవానికి నేర్పకపోవటం వల్ల ఆ బిడ్డ జీవితం ఎంత నాశనమైపోయిందో మనం చూస్తూ వస్తున్నాం. ఆ పిల్లవాడి మీద ఇశ్రాయేలీయురాలకు ఈమె ప్రభావం కంటే ఐగుప్తీయుడైన తన తండ్రి ప్రభావమే ఆ బిడ్డ మీద ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా ఈమె తన జీవితంలో తన కుమారుడు దేవుని నామాన్ని దూషించి శపించిన పరిస్థితుల్లో ఈ సంఘటన వారి నాయకుడైన మోషే గారి దగ్గరకు చేరి సమయంలో మోషే గారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే సెలవిస్తాడని ఎదురు చూస్తున్నాడు. దేవుడు సెలవిచ్చే లోపు కూడా ఈమె క్షమాపణ కోరుకున్న పరిస్థితులు కనపడలేదు అనేంతవరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మరికొన్ని విషయాలు ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో చూస్తే ఈమె ఏమాత్రము
దైవిక భయము కలిగిన వ్యక్తిగా మనకి కనబడట్లేదు. దేవుని భయం కలిగిన వ్యక్తిగా ఈమె కూడా మనకి కనబడట్లేదు. ఎలాగున తన కుమారుడు దేవుని నామాన్ని దూషించాడు, శపించాడు అన్నప్పుడు ఈమె దైవ భయం కలిగిన వ్యక్తిగా కనుక ఉన్నట్లయితే ఈమె దాని విషయంలో బాధ్యత తీసుకునేది. అయ్యో వీడు ఎందుకు ఇంత పని చేశాడు అని. ఆ పరిస్థితులు లేవు. నా దేవుని నామాన్ని నా కుమారుడు దూషించాడే, ఎంత హేయమైన పని చేశాడు వీడు, ఎంత అసహ్యమైన పని చేశాడు వీడు అని ఆమె హృదయంలో వేదన వెల్లుపుకుంటూ వచ్చేది. ఆ పరిస్థితులు కనబడట్లేదు. దేవుని నామం దూషించబడుతూ ఉంది. అనేక మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇది ఘోరమైన దుశ్చర్య అనే గ్రహింపు ఆమెకు రాలేకపోయింది. కారణం ఏమిటి అని అంటే ఈమెకే దేవుని భయం లేదు. ఈమె దేవుని గురించిన భయాన్ని కలిగి ఉండలేకపోయింది. ఆలోచన చేయండి. తనకు లేని భయం తన కుమారుడికి ఎలా వస్తుంది? ఒక ఇశ్రాయేలీయురాలిగా నీకు దేవుని భయం ఎంతో ఉండాలి. అటు ఐగుప్తీనికి దేవుని భయం లేదు, నీకు దేవుని భయం లేదు. ఇద్దరు దేవుని భయం లేని భార్యాభర్తలకు దేవుని భయం కలిగిన పిల్లలు పుట్టారంటే మహా ఆశ్చర్యకరమైన విషయం. అది ఆశించడం కూడా తప్పే అవుతుంది. అదే పరిస్థితి ఈ ఇంట్లో మనకు కనబడుతూ ఉంది. నాకు అనిపిస్తూ ఉంది, వీళ్ళు దేవుని గురించి కానివ్వండి, ఇశ్రాయేలు గురించి కానివ్వండి, ఎన్ని దారుణమైన విషయాలు ఇళ్లలో మాట్లాడుకున్నారో అనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే తల్లిదండ్రులు ఒరిజినల్ కాపీ అయితే పిల్లలు జిరాక్స్ కాపీ అంటారు. లోకంలో నేర్చుకునే వాటికంటే తల్లిదండ్రులు దగ్గర నేర్చుకునేదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో మనకి ఏం చదువుతామంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞగా మనం దాన్ని చదువుతాం. దేవుని వాక్యం నుంచి చదువుతాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, శ్రద్ధగా గమనించండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనముల మీదను వాటిని వ్రాయవలెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పాలి. వారు కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. దేవుని ఆజ్ఞ ఇది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఈ పని చెయ్యాలి. ప్రతి తల్లిదండ్రి బిడ్డల విషయంలో ఈ పనులు చేయాలి. వారికి నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. మొదటి ప్రభావం తల్లిదండ్రులది. అందుకనే బైబిల్ని మనం చదువుతాము, యెహెజ్కేలు గ్రంథంలో తల్లెట్టుదో బిడ్డట్టుది అని. తండ్రులు ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయి అని. తల్లిదండ్రుల దగ్గర యాక్షన్ ఉంటే పిల్లల దగ్గర నుంచి అది రియాక్షన్గా మనకు బయటకు వస్తుంది. కాబట్టి ఈమెలో లేని భయం, తండ్రిలో లేని భయం కుమారుడి కాడ నుంచి వస్తుంది. ఎందుకు మనము అద్దాకల ఇశ్రాయేలీయురాలి అని ఈమెను గురించి, షెలోమీతి గురించి ఎందుకు చెప్పుకున్నామంటే మనం చెప్పుకోవడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ ఐగుప్తీయుణ్ణి ప్రస్తావించిన పరిస్థితి మనకు కనబడట్లేదు. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు అంటాడు, ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు అంటాడు. కాబట్టి తల్లి ఈ విషయంలో బాధ్యత తీసుకోవాల్సినది. ఈమె ఇశ్రాయేలీయురాలు అయ్యుండి దేవుని నామం దూషించే కుమారుని కలిగి ఉంటామని, దేవుని నామాన్ని శపించే కుమారుని కలిగి ఉంటామని ఎంత విచారకరమైనదో అనే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆమె పేరునే, ఆమెనే ప్రస్తావించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. దేవుని భయం లేదు ఈమెకి, తన కుమారుడికి దేవుని భయాన్ని నేర్పలేకపోయింది. సోదరి సోదరులారా, చాలా ముఖ్యమైనది ఇది.
యోసేపును మనం తీసుకుంటే, యోసేపుకి తల్లి లేదు, తండ్రి దగ్గరలో లేడు, అన్నదమ్ములు లేరు, తనవారంటూ ఎవరు లేరు. తన ఒక బానిస, తన ఇష్టం. ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా మోషే తన జీవితాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఎలాగునా అనంటే, తాను కలిగిన దేవుని ఎడల కలిగిన భయం, తాను దేవుని ఎడల కలిగిన భయము తనని కాపాడింది, భద్రపరిచింది, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా చేసింది, దేవుని చేత ఘనపరచబడే వ్యక్తిగా మలిచింది. ఏంటిది? దేవుని భయం. దేవునికి భయపడే జీవితాన్ని మనం నేర్పించగలిగితే ప్రియులారా, వారు ఒంటరిగా ఉన్నా, నలుగురు మధ్యలో ఉన్నా, ఎక్కడున్నా సరే వారు తమ పవిత్రతను కాపాడుకుంటారు, తమ పరిశుద్ధతను కాపాడుకుంటారు, యథార్థతను కాపాడుకుంటారు, నమ్మకత్వాన్ని కాపాడుకుంటారు, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవిస్తారు. ఏ తల్లిదండ్రి కూడా వారి భయాన్ని కాదు నేర్పాల్సింది, దేవునికి భయపడటం నేర్పించాలి. దేవునికి భయపడే జీవితం చాలా ముఖ్యమైనది. అటువంటి అనుభవాన్ని ప్రియులారా యోసేపు జీవితంలో చూస్తాం మనం, కానీ షెలోమితు కుటుంబంలో చూడలేకపోతున్నాం కదండి. ప్రియులారా, మన కుటుంబాల్లో యోసేపు లాంటి పిల్లలు తయారయ్యే వాతావరణాన్ని కలిగి ఉండటం అనేది చాలా అద్భుతమైందండి. దేవుని భయాన్ని కలిగి, దేవుని యందు భక్తి కలిగి జీవించగలగటం చేతనైతే తక్కువ వాళ్ళమే అవరు. వారిని ఆశీర్వదించే బాధ్యత దేవునిది, వారిని దీవించే బాధ్యత దేవునిది, వారిని వర్ధిల్లజేసే బాధ్యత దేవునిది. దేవగ్రంథంలో చదువుతాం, నీ నీతికి తగినట్టుగా ఆయన నీ నివాస స్థలను వర్ధిల్ల చేయును అని. సో ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటి అని అంటే, షెలోమితు దేవుని భయం లేని వ్యక్తిగా జీవించింది. కుమారుడికి కూడా ఆ భయం లేని పరిస్థితులే వచ్చినాయి. కాబట్టి మనము మన కుటుంబంలో అటువంటి దేవుని భయం లేని పరిస్థితులు లేకుండా, దేవుని భయముతో కూడిన పరిస్థితులతో మన కుటుంబాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. అప్పుడు పిల్లల జీవితాలు భద్రం చేయబడతాయి, పిల్లల జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత ఈమె జీవితంలో ప్రియులారా 6వది మనం చూస్తే, ఈమె జీవితాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇంత సమయాన్ని, ఇంత స్థలాన్ని తన గ్రంథంలో కేటాయించాడు. ఎక్కడే కానీ ఈమె ప్రార్థనా జీవితం కలిగినది అనే పరిస్థితి మనకు కనబడట్లేదు కదండి. ప్రియులారా, ప్రార్థనా జీవితం లేదు. ఎందుకు ప్రార్థనా జీవితం అవసరం వచ్చింది ఇక్కడ అని అంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది అది? ఆదికాండం 49వ అధ్యాయము 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమేలు కరుచును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. యాకోబు తన కుమారులను పిలిచి ఒక్కొక్కరి యొక్క భవిష్యత్తును గురించి ప్రవచన రూపకమైన మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆయనే తన కుమారులతో ఈ మాట అన్నట్లుగా చూస్తాం. 49వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంచె దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను అని తన కుమారులను దగ్గరకు పిలిచి, వారికి సంభవింపబోయే వారి జీవితాలు ఏ రీతిగా ఉండబోతున్నాయో, వారి గోత్రాలు ఏ రీతిగా ఉండబోతున్నాయో ఆ సంగతుల గురించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రమంలో భాగంగా దాను దగ్గరికి వచ్చాడు. ఈ దాను దగ్గరికి వచ్చిన తర్వాత దాను గురించి దేవుని మాటగా యాకోబు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మడిమలు కరుచును అని ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, దాను దేంతో పోల్చబడ్డాడంటే సర్పముతో పోల్చబడ్డాడు. సహజంగా సర్పము అనగానే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? సైతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆదాము హవ్వలని నాటి ఆది సర్పం
దేవునికి వ్యతిరేకంగా ప్రేరేపించింది, దేవుని గురించి చెడ్డ మాటలు చెప్పింది ఆది సర్పం. ప్రియులారా, సర్పమును అనేక పర్యాయాలు, అన్ని పర్యాయాలు కాదు సుమా, అన్ని పర్యాయాలు కాదు, అనేక పర్యాయాలు మనము సైతానుకు పోల్చడం జరుగుతుంది. ఇక్కడ దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అన్నాడు. ప్రియులారా, ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు యొక్క రాకడల గురించిన ధ్యానాల్లో కొంతమంది భక్తులు వారి అభిప్రాయాలు తెలియచేశారు. ఒకవేళ క్రీస్తు విరోధి, మనం అంత్యక్రీస్తు అంటాం కాదు, అంత్యక్రీస్తు అనకూడదు, క్రీస్తు విరోధి అనాలి. ఈ క్రీస్తు విరోధి అయిన వాడు దాను గోత్రం నుంచే రావచ్చేమో అని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. దాను గోత్రం నుంచే ఈ క్రీస్తు విరోధి అనే వ్యక్తి రావచ్చేమో. ఎందుకు అనంటే, సర్పము సైతాను, వాడు సైతాన్ దూత కదా అని ఒక అభిప్రాయాన్ని వెలిపించారు. ఈ సంగతిని నేను ఎందుకు తీసుకొచ్చానంటే ప్రియులారా, ఇదే గోత్రానికి చెందిన షెలోమీతు, ప్రభా నా గోత్రాన్ని గురించిన ఒక దారుణమైన ప్రవచనం ఉంది, సర్పం అనే పదం మా గోత్రానికి వాడబడింది, ప్రభా ఆ శాపగ్రస్తమైన స్థితి మా కుటుంబం మీద లేకుండా చెయ్యయ్యా అని ఈ షెలోమీతు ఎంతో ప్రార్థన చేయాలి. గమనిస్తున్నారా? షెలోమీతు ఈ పరిస్థితులను ఎరిగినదై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనా జీవితం షెలోమీతులో మనకి ఎక్కడా కనపడట్లేదు. గమనించారా? కొన్ని కుటుంబాల మీద కొన్ని దోషాలు ఉంటాయి. పూర్వీకులు చేసిన దోషాలు, అవిధేయతలు ఉంటాయి. అవి సహజంగానే ఉంటాయి. అయితే తండ్రుల దోషం పిల్లల ఒళ్ళో కొలిచి పోస్తానని దేవుడు చెప్పాడు. మరొక మాట ఏంటంటే, తండ్రుల దోషం పిల్లలు అనుభవించాల్సిన అవసరం లేదని కూడా దేవుడు చెప్పాడు. ఎందుకు అనుభవించాలని దేవుడు చెప్పాడు, ఎందుకు అనుభవించాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పాడు అని అంటే, ప్రియులారా, తల్లిదండ్రులకు సంబంధించినవన్నీ కూడా మంచి పరిస్థితులన్నిటికీ మనం వారసులం ఎలాగో, చెడుకు కూడా అలాగే వారసులం. అయితే మనము దేవుని సన్నిధిలో రక్షించబడిన వారిగా ప్రభు పాదాల చెంత మొర్రపెట్టి ఆ దోషాల నుంచి విడుదల పొందే అవకాశము మనకుంది. అలాంటి పరిస్థితులు మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. తండ్రుల దోషాన్ని బట్టి శిక్షణ పొందిన వ్యక్తులు ఉన్నారు. మనందరము కూడా ఆదాము అవ్వల యొక్క దోష ఫలితం మనం అనుభవిస్తూనే ఉన్నాం. అయితే దాని దోష ఫలితము ఘోరమైన నరకం. కానీ ఎందుకు మనం దాన్ని తప్పించుకోగలిగాము నరకాన్ని అని అంటే, యేసు ప్రభు వారు మనకి పరలోకానికి మార్గం చూపించాడు. ఆ మార్గం గుండా మనం వెళ్ళటానికి ఇష్టపడ్డాము కాబట్టి ఆ దోషం నుంచి మనం విడుదల పొందగలిగాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన. అలాగే సహజంగా కొన్ని కుటుంబాల మీద కొన్ని శాపాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి. అయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ప్రభు యొక్క సహాయాన్ని బట్టి వాటి నుంచి విడుదల పొందే గొప్ప అవకాశం మనకుంది. ఎందుకనంటే మన దేవుడు శపించే దేవుడు కాదు. మన దేవుడు నాశనకర్తగా మనకు ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆయన ప్రేమగల తండ్రి, ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. 32వ కీర్తనలో దావీదు అంటాడు, నా పాపమును ఒప్పుకొందును అనుకుంటుని ఆయన నా పాపను పరిహరించెను అని రాయబడ్డాడు. ఎంత ప్రేమగల దేవుడు! సులువు మీదంగా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే వెంటనే నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు కదా. కాబట్టి ప్రియులారా, గుర్తుపెట్టుకునండి, చాలామంది ఈ దోషాల్లో శాపగ్రస్తమైన పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉన్నారు.
మా ఇళ్ళ మీద ఆ దోషం ఉందండి, మా ఇళ్ళ మీద ఆ శాపం ఉందండి, మా ఇళ్ళ మీద ఆ పాపం ఉందండి అని చెప్పి కుమిలిపోతున్న పరిస్థితులు కలిగిన వ్యక్తులు సమాజంలో మనకు అక్కడక్కడ తటస్థపడుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సోదరి సోదరులారా, ఒకవేళ అదే స్థితిలో కనుక ఉన్న వ్యక్తులుగా మీరు ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఆ శాపాన్ని ఆ దోషాన్ని మీరు అనుభవించాల్సిన అవసరం లేకుండా ఆ శాపాన్ని దోషాన్ని అనుభవించిన యేసుప్రభు వారు ఉన్నారు. నీ శాపం నీ దోషం నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు, వాటిని అనుభవించిన యేసయ్య ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నీకు క్షమాపణ దొరుకుతుంది. మీతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నా కుటుంబం మీద ఆ సైతాను ప్రభావం, ఆ సర్ప ప్రభావం ఉండకుండా సహాయం చేయని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నట్లయితే, తన కుమారుడు ఎందుకలా తయారయ్యేవాడు? తన కుమారుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, తన కుమారుడు దేవుని నామాన్ని దూషించాడు, శపించాడు, దేవునికి వ్యతిరేక అయ్యాడు, దేవునికి విరోధ అయ్యాడు. దేవునికి విరోధి ఎవరు? అపవాదే కదా. అపవాదికి వాడు స్థానం ఇచ్చాడంటే ఆ స్థానం వాడిలో కలగకుండా ఉండటం కొరకు తల్లి ప్రార్థన చేయలేకపోయింది. దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉంటుండగా నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వాటిని సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. మనం ఆ రీతిగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా ప్రియులారా క్షమించబడటానికి, సరిచేయబడటానికి, దిద్దబడటానికి, నూతనపరచబడటానికి, పవిత్రపరచబడటానికి యేసు క్రీస్తు ప్రభువారి వలన ఆయన దగ్గర మనకి 100కు 100% అవకాశం ఉంది. ఆయన పాపుల రక్షకుడు, దోషాల నుంచి మనల్ని విమోచించగలిగిన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నావో, ఆ దుష్ట ప్రభావం నుంచి, శాపగ్రస్తమైన ప్రభావం నుంచి నేను విడిపించడానికి యేసుక్రీస్తు సమర్థుడైన దేవుడు. నీకు సహాయం చేయటానికి సరిపోయిన దేవుడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు సంపూర్ణమైన సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నవాడు అనే సంగతిని ఈ దినాన దేవుని సేవకునిగా నేను ఒక శుభవార్తగా నీకు చెప్తూ ఉన్నాను. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని ఆయనకి పేరు. ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకి పేరు. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు అని ఆయనకి పేరు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు ఏ ప్రతికూలతల మధ్యలో ఉన్నా, ఏ శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నా, నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు కృప చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. దైవజనుడు యేసన్న గారి జీవితంలో తన తాతల యొక్క దోషం ఆయన అనుభవిస్తూ రక్తం కక్కుకుంటున్న పరిస్థితులు తన జీవితంలో ఉన్నప్పుడు యేసు ప్రభు కదా ఆయన కాపాడింది, యేసు ప్రభు దగ్గర కదా ఆయన విడుదల పొందింది. గట్ల గట్ల రక్తం కక్కుతూ ఘోరమైన జీవితాన్ని జీవిస్తున్న యేసన్న గారిని దేవుడు దర్శించి ఆ శాపగ్రస్తమైన స్థితి నుంచి విడుదల దయచేసి బహుజనులకు ఆశీర్వాదకరంగా చేశాడు కదా. ఎంత అద్భుతమైన విషయం అది. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన ఏ పాప అయినా సరే క్షమించగలడు. ఎంత శాపగ్రస్తమైన స్థితి నుంచి అయినా సరే ఆయన విడుదల ఇవ్వగలడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. శాపగ్రస్తమైన స్థితికి కారణం మనమే, మన శాపగ్రస్తమైన జీవితాలకు. ఆయన శపించే దేవుడు కాదు, ఆయన ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, మన క్షేమానికి ఆధారమైన దేవుడు. కాబట్టి ప్రియులారా, అంత గొప్ప దేవుని సేవించే జనాంగములో ఉండి కూడా షెలోమీతు దేవుని దగ్గర ఆయన పాదాల చెంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండలేక తన కుమారుణ్ణి ప్రియులారా ఎంత దారుణమైన పరిస్థితుల్లో చూడాల్సి వచ్చిందో. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తుంటేనేగా మనము జాగ్రత్తగా ఈ విషయాలు ఉండాల్సిన అవసరతను దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. 6వది, ఈమె జీవితంలో ప్రార్థనా జీవితం లేదు. కాబట్టి ఒక దేవుని బిడ్డలంగా, ఒక రక్షించబడిన వారంగా, దేవుని సన్నిధికి వెళ్తున్న వారిగా, క్రైస్తవులకు అంటున్న మనము
ప్రార్థనా జీవితం ఉందా? ఎంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం? ఇద్దరు పిల్లలు తమ తల్లి గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? మేము ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండటానికి కారణం మా తల్లి ప్రార్థనా జీవితం. మేము రాత్రిపూట ఎప్పుడు లేచి చూసినా మా తల్లి మోకాళ్ళ మీద ప్రార్థనలు గడుపుతూ ఉండేది. మా తల్లి ప్రార్థన మమ్మల్ని ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చింది అని చెప్పి ఇద్దరు బిడ్డలు తమ తల్లి గురించి సాక్ష్యం ఇచ్చారు. తల్లి, సోదరుడా, నీ గురించి నీ పిల్లలు ఇటువంటి సాక్ష్యం ఇవ్వగలరా? ఆలోచన చేసుకుందా. పిల్లలకు కేవలం భౌతిక సంబంధమైన అవసరతలు తీర్చే తల్లిదండ్రులుగా మాత్రమే కాదు మనం ఉండాల్సింది. అంతకంటే అమూల్యమైన, అంతకంటే గొప్పవైన ఆధ్యాత్మిక అవసరతలు తీర్చే తల్లిదండ్రులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా మెండుగా దయచేసి దీవించి తన రాకడ కొరకే సిద్ధపరచును గాక. అట్టి దీవెనతో మనను ఆశీర్వదించును గాక, వర్ధిల్ల చేయను గాక. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. శిలోమిత జీవితంలో నుంచి మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తున్నాం. దయగల తండ్రి, వాక్యానుసారమైన జీవితం మాకు సమృద్ధిగా దయచేయండి. ఆమె జీవితంలో కనబడుతున్న లోపాలు మా జీవితంలో లేకుండానట్లు జాగ్రత్త పట్టుకు సహాయం చేయండి. మాకు కావలసిన ప్రార్థనా జీవితం దయచేయండి. నేను గురించిన భయంతో కూడిన జీవితం దయచేయండి. ప్రభా, పిల్లలను ఆ రీతిగా సిద్ధపరచుట్లో ప్రతి తల్లిదండ్రులకి సహాయం చేయమని అయా నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను. మీరే కరుణించి కనికరించి సహాయం చేయండి. దయగల తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో అప్పుల బాధతో ఉన్న వారిని దర్శించి వాటి నుంచి మీ నాలుగు గొప్ప విడుదల దయచేయండి అయ్యా. పిల్లల యొక్క ఆశతో ఎదురు చూస్తున్న వారిని దర్శించి గర్భఫలం మీరు దయచేయండి తండ్రి. రోగాలతో, వ్యాధులతో పీడింపబడుతున్న నీ బిడ్డలను దర్శించి వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. దేవా, నీకు వందనాలు. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అయ్యా నీ కృపను, కాపుదలను ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేసి దీవించి మహిమ పొందమని, కృప చూపమని యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా,